ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైనప్పటి నుంచి రెబల్ స్టార్ మాత్రమే డామినేషన్ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ డామినేషన్ కు ఎండ్ కార్డు వేయాలనుకుంటున్నారు మిగిలిన తెలుగు హీరోలు. మరో 2 నెలల పాటు జరిగే పాన్ ఇండియా పోటీలో ప్రభాస్ ప్లేస్ ను రీప్లేస్ చేయడమే టార్గెట్ గా అడుగులు ముందుకు వేస్తున్నారు. మొత్తంగా ఇయర్ ఎండ్ కు టాలీవుడ్ పాన్ ఇండియా హీరోల పొజిషన్ ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. బాహుబలి 1 తో ఆల్ పాన్ ఇండియా మార్కెట్ లోకి దూసుకొచ్చిన రెబల్ స్టార్ అప్పటి నుంచి డామినేషన్ చూపిస్తూనే ఉన్నాడు. కల్కితో రీసెంట్ గా తన పవర్ ఏంటో చూపించాడు. అయితే రెబల్ స్టార్ డామినేషన్ కు బ్రేక్స్ వేయాలని తెలుగు హీరోలు ఫిక్స్ అయ్యారు. ముందు ఇదే వారంలో దేవర పాన్ ఇండియా మార్కెట్ లోకి దిగుతున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ కూడా రెబల్ స్టార్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2 ను డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాడు. సేమ్ మంత్ మరో 2 వారాలకు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ ముగ్గురి టార్గెట్ ఒకటి. పాన్ ఇండియా మార్కెట్ లో రెబల్ స్టార్ పొజిషన్ ను దెబ్బ కొట్టడమే లక్ష్యం. వీరిలో ఎవరు ప్రభాస్ మార్కెట్స్ ను క్యాప్చర్ చేస్తారు అనేది తెలియాలంటే ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్స్ ను ఎంతగా ఇంపాక్ట్ చేస్తోందంటే టాలీవుడ్ వరకు రావడం, డబ్బింగ్ చెప్పడం మాత్రమే కాదు, ఏకంగా తెలుగులో పాటలు కూడా పాడిస్తోంది. ట్రిపుల్ ఆర్ లో చిన్న రోల్ అంటూ నటించింది ఆలియా. ఇప్పుడు ఏకంగా తెలుగు పాటలు పాడేస్తోంది. దేవర ప్రమోషన్స్ లోకి ఆలియా భట్ కూడా వచ్చేసింది. దేవరను బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ తన బ్యానర్ లో తెరకెక్కుతున్న మరో చిత్రం జగ్రా ప్రమోషన్స్ కోసం దేవర హెల్ప్ తీసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలోనే ఆలియా దేవర సాంగ్ పాడింది. టాలీవుడ్ పై ఆలియా స్పెషల్ ఫోకస్ చూపిస్తోంది. రాజమౌళిని అడిగి మరి ట్రిపుల్ ఆర్ లో నటించింది. ఇప్పుడు దేవర కోసం తానే సొంతంగా పాటను నేర్చుకుని పాడింది. ఫ్యూచర్ లో ఆలియా తెలుగులో మరిన్ని చిత్రాలు చేసే అవకాశం లేకపోలేదు. ఇక ఆలియాలో యాక్ట్రెస్ మాత్రమే లేదు, తనలో అద్భుతమైన సింగర్ కూడా ఉంది. గతంలో పలు హిందీ పాటలు కూడా పాడింది. దేవర ప్రమోషన్స్ లోకి ఆలియా భట్ కూడా వచ్చేసింది. దేవరను బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ తన బ్యానర్ లో తెరకెక్కుతున్న మరో చిత్రం జగ్రా ప్రమోషన్స్ కోసం దేవర హెల్ప్ తీసుకున్నాడు. ఆ ఇంటర్వ్యూలోనే ఆలియా దేవర సాంగ్ పాడింది. టాలీవుడ్ పై ఆలియా స్పెషల్ ఫోకస్ చూపిస్తోంది. రాజమౌళిని అడిగి మరి ట్రిపుల్ ఆర్ లో నటించింది. ఇప్పుడు దేవర కోసం తానే సొంతంగా పాటను నేర్చుకుని పాడింది. ఫ్యూచర్ లో ఆలియా తెలుగులో మరిన్ని చిత్రాలు చేసే అవకాశం లేకపోలేదు. ఇక ఆలియాలో యాక్ట్రెస్ మాత్రమే లేదు, తనలో అద్భుతమైన సింగర్ కూడా ఉంది. గతంలో పలు హిందీ పాటలు కూడా పాడింది. ఆచార్య తీసిన తర్వాత మెగాస్టార్ కు కొరటాలకు దూరం పెరిగింది అనేది ఈ సినిమా రిలీజ్ అయిన టైం నుంచి వినిపిస్తున్న మాట. అందుకు తగ్గట్లే చిరు, కొరటాల ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యేవారు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని అందరూ ఊహించారు. కానీ ఆచార్య టీం బాండింగ్ మామూలుగా లేదు. కొరటాలతో ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాడు ఆచార్య. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆచార్య కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర క్లిక్ అయి ఉంటే కొరటాల నెక్స్ట్ లెవెల్లో ఉండేవాడు. కానీ ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీకే కాదు, మెగా ఫ్యాన్స్ కు కూడా పెద్ద షాక్ తగిలినట్లయింది. చిరు, చరణ్ కలిసి నటించిన పూర్తి స్థాయి చిత్రం ఇలాంటి ఫలితాన్ని అందుకోవడం మెగాభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. చిరు సైతం ఇండైరెక్ట్ గా ఆచార్య ఫలితంపై పలుసార్లు స్పందించారు. ఆచార్య విడుదల తర్వాత కొరటాలకు, మెగా హీరోలకు దూరం పెరిగింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొచ్చే మాట. అందుకు తగ్గట్లే రీసెంట్ గా దేవర ప్రమోషన్స్ లో ఒక ఇంటర్వ్యూలో కొరటాల ఎవరి పని వాళ్లు చేసుకుంటే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందని కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ మెగాస్టార్ ను ఉద్దేశించి అన్నాడని ప్రచారం సాగింది. కానీ ఇందులో నిజం లేదని, ఆచార్య ప్రాజెక్టు ప్రారంభించే ముందు నువ్వు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు రావాలంటూ మెసేజ్ పెట్టిన విషయాన్ని కొరటాల రివీల్ చేశాడు. మొత్తంగా ఆచార్య వర్సెస్ దేవర డైరెక్టర్ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడినట్లే లెక్క. గేమ్ చేంజర్ అంటేనే అమ్మో అనేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక సినిమా రిలీజ్ అయినప్పుడు చూసుకుందాం అని ఫిక్స్ అయిపోయారు. ఈ టైంలో వారికి ఇంకొక షాక్ ఇచ్చాడు డైరెక్టర్ శంకర్. సినిమా కంప్లీట్ కాలేదు, మళ్ళీ చరణ్ ను షూటింగ్ కి రమ్మంటున్నట. ప్రస్తుతం ఈ రూమర్ మెగా ఫ్యాన్స్ ను నిద్ర పట్టించని కూడా చేస్తోంది. ఓవైపు టాలీవుడ్ పాన్ ఇండియా మూవీస్ అన్ని రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుని చకచకా షూటింగ్స్ షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకుంటూ ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేయాలా అని స్కెచ్లు గీస్తుంటే, అసలు సిసలు పాన్ ఇండియా ఫిల్మ్ గేమ్ చేంజర్ ఇంతవరకు విడుదల తేదీనే లాక్ చేసుకోలేదు. పైగా షూటింగ్ అంతా అయిపోయిన తరువాత శంకర్ మరోసారి రామ్ చరణ్ ను రీషూట్ కోసం అడుగుతున్నాడనే రూమర్ మెగా ఫ్యాన్స్ ను తలపట్టుకునేలా చేస్తోంది. పర్ఫెక్షన్ కు మారు పేరు శంకర్. అందులోనూ భారతీయుడు సీక్వెల్ డిజాస్టర్ కావడంతో ఇంకాస్త కసితో గేమ్ చేంజర్ పై వర్క్ చేస్తున్నాడు.
మరోవైపు గేమ్ చేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కావడం ఖాయమంటూ ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ సెప్టెంబర్ 25న రానుందట. మరోవైపు సెప్టెంబర్ 30న గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రీషూట్ రూమర్స్ ఎలా ఉన్నా ముందు రిలీజ్ డేట్ లాక్ అయితే చాలు, అదే 10,000 అంటున్నారు మెగా ఫ్యాన్స్. రిలీజ్ కు ముందే దేవరా చాలా రికార్డులు తిరిగి రాస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని ఇండస్ట్రీస్ లోనూ దేవరా గురించి డిస్కషన్ జరుగుతుంది. కానీ కాలీవుడ్ లో మాత్రం దేవరాపై ఫైటింగ్ కు దిగుతున్నాడు కార్తీ. ఇంతకీ కార్తీ ధైర్యం ఏంటి? దేవర అడ్వాన్స్ బుకింగ్ మామూలుగా లేదు. అంచనాలు మించి అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోందని బుకింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో లేక నార్త్ అమెరికాలోనో దేవర క్రేజ్ ఉందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఎక్కడెక్కడ దేవర రిలీజ్ అవుతుందో, ఎక్కడెక్కడ బుకింగ్ ఓపెన్ అయ్యిందో అక్కడ హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. కోలీవుడ్ లోనూ దేవర దండయాత్ర మామూలుగా ఉండదని అక్కడ జరుగుతున్న బుకింగ్ చూస్తుంటే అర్థమవుతోంది. దేవర ఫుల్ స్పీడ్ మీద బాక్సాఫీస్ మీదకు దూసుకొస్తుంటే కోలీవుడ్ లో కూల్ గా క్లాష్ కు రెడీ అవుతున్నాడు కార్తీ. లాస్ట్ ఇయర్ జపాన్ రిలీజ్ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన కార్తీ ఇప్పుడు సత్యం సుందరం అనే సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా దేవర రిలీజ్ అయిన నెక్స్ట్ డే విడుదల కాబోతోంది. ఒక్కరోజు వ్యవధిలో దేవరతో క్లాష్ అంటే చిన్న విషయం కాదు. అటు తమిళ మార్కెట్లోనూ ఇటు తెలుగు మార్కెట్లోనూ కార్తీ సినిమాకు కలెక్షన్ల పరంగా ఇబ్బందే. అయితే ఈ క్లాష్ గురించి ఇటీవల సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు కార్తీ. దేవర పూర్తిస్థాయి యాక్షన్ మూవీ అని, సత్యం సుందరం సీతమ్మ వాకిట్లో లాంటి కుటుంబ కథా చిత్రమని, 2 సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అన్న సూపర్ స్టార్, తమ్ముడు పవర్ఫుల్ స్టార్. మరి వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ కథ కుదరడం లేదు. డైరెక్టర్ లేడంటూ ఇంతకాలం అన్నదమ్ములను కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు కథ కాదు, కథలు కుదిరాయి. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా స్టార్ బ్రదర్స్ అనుకుంటున్నారు కదా? అయితే ఈ స్టోరీ చూడండి. కోలీవుడ్ బాక్సాఫీస్ కు ఇటు సూర్య అటు కార్తీ ప్రధాన బలం. తమిళ సినీ పరిశ్రమకు ఎన్నో విజయాలను అందించారు. విశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలు మల్టీ స్టారర్ చేయాలని, అన్నదమ్ములు ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఆశపడుతున్నారు. కానీ ఇన్నాళ్లు అందుకు సరైన కథ దొరకలేదు. ఇప్పుడు సూర్య కార్తీ కలిసి 1 కాదు 2 సినిమాల్లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని సత్యం సుందరం ప్రమోషన్స్ లో కార్తీ కన్ఫర్మ్ చేశాడు. సూర్య నటిస్తోన్న కొత్త చిత్రం కంగువలో కార్తీ విలన్ గా నటించబోతున్నాడు. అలాగే కార్తీ హీరోగా నటించే ఖైదీలో సూర్య రోలెక్స్ రోల్లో తమ్ముడిని భయపెట్టబోతున్నాడు.